ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి చుక్కకూర చికెన్. ఇదైతే చాలా వెరైటీగా ఉంది కదా వినడానికి, అండ్ తినడానికి అయితే చాలా బాగుంటుంది, స్పైసీగా. అండ్ మీరు కూడా ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ చికెన్లో చాలా వెరైటీ ఆఫ్ టైప్స్ చూసే ఉంటారు. సో ఇలా ఒక్కసారి చుక్కకూరతో ట్రై చేయండి అండ్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బోన్స్ ఉన్న చికెన్ తీసుకున్నాను అండ్ ఇది శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టి తీసుకున్నాను. సో బోన్స్ ఉన్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు కావాల్సింది చుక్కకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, పసుపు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక వెల్లుల్లి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఒక జార్ తీసుకొని అందులో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా గ్రీన్గా ఉంటే చాలా స్పైసీగా ఉంటాయి, సో చూసి తీసుకోండి. అండ్ ఇప్పుడు అందులో జీలకర్ర, ధనియాలు వేసుకొని పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ కచ్చాపచ్చాగా వేసుకోవాలి, చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకోవాలి. ఇది మేము బయట కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము మట్టి గిన్నెలో. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకున్నాము అండ్ ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 3 to 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఇది మట్టి గిన్నె కాబట్టి తొందరగా హీట్ ఎక్కుతుంది, సో తొందరగానే ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి. సో ఇలా మగ్గాయి కదా, ఇప్పుడు అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గినాయి కదా, అండ్ ఇప్పుడు అందులో మనం చికెన్ని కడిగి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి. చికెన్ని సాల్ట్ వాటర్లో వేస్తే ఏమవుతుందంటే చికెన్ అనేది రబ్బరీగా ఉండకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా తీసేటప్పుడు అలా చేసుకోండి. అండ్ ఇక్కడ చికెన్ కూడా మగ్గింది కదా కొంచెం, ఇది ఇప్పుడు దానిపైన మూత పెట్టుకుంటే ఇంకొంచెం అనేది మగ్గుతుంది కదా. అండ్ మూత తీసిన తర్వాత చూసారు కదా చికెన్ అనేది మగ్గింది, ఒకసారి కలుపుకోవాలి బాగా. అండ్ అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలది, అది ఇందులో వేసుకోవాలి. అండ్ ఇవి ఆల్రెడీ ఘాటుగా ఉంటాయి కదా, సో స్పైసీగా చాలా బాగుంటుంది కర్రీ. మీరు కావాలనుకుంటే కచ్చాపచ్చా కాకుండా పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ చూసారు కదా చాలా మంచిగా ఉడుకుతుంది చికెన్ అనేది. అండ్ ఇప్పుడు ఆ ఉడుకుతున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని చుక్కకూర ఉంది కదా నేను కట్ చేసుకొని వాటర్లో వేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని మనం చికెన్లో వేసుకోవాలి. అండ్ చూసారు కదా మొత్తం చుక్కకూరని చికెన్లో వేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి పైకి కిందకి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఒక 5 minutes దాకా మూత పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మూత తీసిన తర్వాత చూసారు కదా చుక్కకూర అనేది అందులో బాగా కలిసిపోయింది అండ్ చుక్కకూర కూడా మంచిగా ఉడికింది చికెన్లో. సో ఫైనల్గా ఇలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. అండ్ నెక్స్ట్ కారం. అండ్ ఇవన్నీ మీకు రుచికి సరిపడా వేసుకోవాలి. ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చేసుకుంటే వెరైటీగా ఈ చికెన్ చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా ఇప్పుడు అది కొంచెం మగ్గిన తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను. ఇప్పుడు మీరు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 minutes దాకా కుక్ చేసుకోండి బాయిల్ అయ్యేదాకా.
అండ్ ఇక్కడ చూసారు కదా 10 మినిట్స్ తర్వాత ఎలా బాయిల్ అవుతుందో. అండ్ ఇది ఇంకా కొంచెం అవ్వాలి, వాటరీగా ఉంది కదా కొంచెం. కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి చుక్కకూర చికెన్ అనేది. అండ్ చూసారు కదా వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది గ్రేవీ అనేది. సో ఫైనల్గా చుక్కకూర చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. సో చూసారు కదా ఎంత సింపుల్గా చుక్కకూర చికెన్ ఈజీగా ఎలా రెడీ చేసుకున్నామో. అండ్ మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.